ఘోరంగా మోసపోతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాటర్ అంటే చెప్పే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే నేను ఆఫ్టర్నూన్ గీతాన్ని రిటర్న్ డ్రాప్ చేసి అలా ఇంటికి వచ్చానో లేదో మా వాట్సాప్ గ్రూప్ లో ఇలా మెసేజ్ వచ్చింది. సో ఇంకా ప్రాజెక్ట్ రివ్యూ కోసం వెంటనే బయలుదేరాలి కాబట్టి అప్పటికప్పుడు బస్ కి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందనగా అన్ని ప్యాక్ చేసుకొని బస్ బుక్ చేసుకున్నాను. నేను ఉండే దగ్గర నుంచి బస్ దగ్గరికి వెళ్ళడానికి నియర్లీ 6 km డిస్టెన్స్ ఉంటుంది. అసలు తెలియని బస్ కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈ లోపు స్కూటీ వేసుకెళ్ళి అది ఎక్కడ పెట్టాలి ఇదంతా తలకాయ నొప్పి ఎందుకని చెప్పి ఫస్ట్ టైం అప్పటికప్పుడు యాప్ డౌన్లోడ్ చేసి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. డైరెక్ట్ గా బస్ పికప్ లొకేషన్ పెట్టాను. అతనేమో బస్సెస్ అని ఇక్కడికి వస్తాయని చెప్పి 2 kilometers ముందే డ్రాప్ చేశాడు. బస్ టైం అయిపోయింది, వాళ్ళు ఇంకా కాల్ చేయలేదు. నేను వెయిట్ చేసి రిటర్న్ కాల్ చేస్తే ఫుల్ బిజీ వస్తుంది, వాళ్ళ ఫోన్ కలవలేదు. తర్వాత 15 minutes దాటిపోయిన తర్వాత కాల్ చేసి రిటర్న్ నన్నే ఫుల్ గా తిట్టారు ఎక్కడ ఉన్నారండి అని. నేను ఉన్న లొకేషన్ చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ముందు 2 km రావాలండి, మీ ఒక్కళ్ళ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తారని ఫుల్ గా అరిచారు. అప్పటికప్పుడు మళ్ళీ ఆటో తీసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోయాను. హైదరాబాద్ అంటే ఫస్ట్ అందరిని పిక్ చేసుకుని ఒక చిన్న టెంపోలో ఎక్కించి సిటీ అవుట్స్కట్స్ వెళ్ళక మెయిన్ బస్ ఎక్కిస్తారు. మనకేమో సిటీ కొత్త, అక్కడ ఏ ఏరియా ఎక్కడ ఏముంటాయో కూడా తెలియదు. నా తప్పు లేకుండా నేను కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళ ఫోన్ కలవలేదు, బిజీ వచ్చింది. అతనేమో అది వినిపించుకోకుండా టెంపో ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ బస్ ఎక్కే వరకు నన్ను అరుస్తూనే ఉన్నాడు. నాకైతే అసలు ఫుల్ కోపం వచ్చింది, భలే బాధ అనిపించింది. ఇంకేం చేస్తాం, మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా తెలియని ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు పికప్ డ్రాప్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. నన్ను ఒకదాన్ని చేసి ఆయన ఫుల్ గా తిట్టేసరికి ఈ అక్కే నాకు సపోర్ట్ గా మాట్లాడింది. ఎంత మంచిదో. తర్వాత నాకు ఫుడ్ బెడ్ 2 ఆఫర్. ఎలాగోలా ఇంటికైతే రీచ్ అయిపోయాను. మీరు ఎలాగో డ్రెస్ డీటెయిల్స్ పెడతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. ప్యాంట్ అయితే జీన్స్ అనుకుని ఆర్డర్ పెట్టాను, వరస్ట్ గా వచ్చింది, అసలు బాగాలేదు. నైట్ ప్యాంట్ లా ఉంది, నాకు నచ్చలేదు. టాప్స్ అయితే సెట్ ఆఫ్ 6 వచ్చాయి, అండర్ 500. నాకు చాలా బాగా నచ్చాయి. ఎలా చూసుకుని ఒక్కొక్కటి 70-80 రూపీస్ కూడా పడలేదు. ట్యాగ్ పోస్ట్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ పెడతాను, చెక్ చేసేయండి. అదే చేత వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఉంటాను.